మరి లోకమంతా కూడా లోక పద్ధతుల్లో, లోక ఆలోచనలో ఉంటే ఈరోజు నువ్వు దేవునికి మందిరానికి రావడానికి గల కారణం ఏంటి? దేవుని బిడ్డ, మనము కూడా ఇతరుల వలె, లోకస్తుల వలె ఒకప్పుడు లోకంలో, పాపంలో చచ్చి ఉన్నవారు. ఒకప్పుడు పతనమైపోయిన స్థితి మంది, ఒకప్పుడు లోకానుసారమైన బ్రతుకు మంది, ఎటువంటి యోగ్యత లేని జీవితం మంది. అటువంటి మనలను ఎవరు ప్రేమించారు? యేసు ప్రేమించారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. ఎవరు మీరు అనగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటున్నారు, మీరు నా సొత్తైన ప్రజలు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఎవరు నువ్వంటే ఏం మాట్లాడలేకపోతున్నారు మీరు. ఎవరు? మనం దేవుని సొత్తైన ప్రజలం. ఎందుకు వచ్చాము ప్రభు ఇక్కడ మందిరానికంటే? దేవుడు తన రక్తము ద్వారా ఒకప్పుడు భక్తిహీనులుగా ఉన్న మనల్ని, ఒకప్పుడు పాపంలో ఉన్న మనల్ని, ఒకప్పుడు చెడు వ్యసనాలతో ఉన్న మనల్ని, ఒకప్పుడు లోకానుసారమైన జీవితంలో ఉన్న మనల్ని యేసు రక్షించాడు. హల్లెలూయా. ఎందుకొరకు మనం దేవుని మందిరానికి వస్తున్నాం? ఎందుకొరకు నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? చెప్పండి, ఎందుకు వస్తున్నావు? సంఘము మరి క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడడానికి వస్తున్నారు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచు. ఎందుకు వస్తున్నాం మనం? దేవుని చేత మేలులు అనుభవించడానికే కాదు, దేవుని ద్వారా కార్యాలు పొందుకోవడానికే కాదు, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మనము సంఘం సిద్ధపడడానికి, సంఘం ఆయన ప్రత్యక్షతను చూడడానికి దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. ఆయన మనలందరినీ రక్షించుకున్న ఉద్దేశం ఏంటంటే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఈ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన మన కోసం అంతగా త్యాగం చేశాడు అని అంటే, ఆయన మనలందరినీ కూడా ఆయన రాజ్యంలో చూడాలని ఆశిస్తున్నారు. హల్లెలూయా. మరి సంఘము ఏం చేయాలంటే, ప్రతినిత్యము కూడా ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. ఈ భూ సంబంధమైన వాటి మీదనే మనస్సు పెట్టుకొనకుండా, పౌలు అంటారు కదా, పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటి కోసం వేగిరపడండి అని పౌలు గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అవునండి, సంఘము దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. అంటే అర్థం ఏంటంటే, మనము కూడా ఆయన రాజ్యంలో ఉండాలి అనే ఆశ మనకు ఉండాలి. ఆయన రాజ్యం మనం వెళ్ళాలి అని ఆశ కలిగిన వారు అందరూ కూడా, సంఘమా మనం ఎలా ఉండాలి అని అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎలా పడితే అలా ఉంటే ఆ రాజ్యం మనం చేరుకోలేం. ఆయన ప్రత్యక్షత మనకు దొరకదు, ఆయన మహిమ మనం చూడలేం, ఆయన రాజ్యంలో ప్రవేశించలేం. కానీ ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళాలి అని అంటే, దేవుని బిడ్డలారా, ఆయన యొక్క శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంపులు పొందుకుంటూనే సరిపోదు. ఆయన నియమించిన కట్టడలు, ఆయన ఉపదేశించిన ఉపదేశ క్రమము అన్నీ కూడా మనం పాటించవలసిన అవశ్యత మనకున్నది అండి. సన్నిధానంలో చేరిన మనము, కూడుకున్న మనము, ఈ రాత్రి మరి ఆయన సముఖంలోనికి చేరిన మనము అసలు ఎవరమే? ఎందుకు వచ్చాం ఈ రోజున దేవుని సన్నిధానానికి? ఈ రాత్రి వచ్చి ఏదో మరి కొద్దిసేపు దేవుని మందిరంలో గడిపేసి వెళ్ళిపోవడం కాదు, కానీ అసలు మనం ఎవరమే?
మనం ఎందుకు వచ్చాం దేవుని మందిరానికి? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఏ పని చేసినా కొంచెం ఆలోచనతో మనం చేస్తుంటాం. మనం ఎక్కడికి వెళ్ళినా ఒక ఆలోచనతో మనం వెళ్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఏ కార్యము తలపెట్టినా ఒక ఆలోచన ఉంటుంది. గ్రహింపు లేకుండా మనం ఏది చేయలేం. అలాగే దేవుని మందిరానికి అసలు మనం రావడానికి గల కారణం మనం ఎవరమి అని అంటే, దేవుని బిడ్డలారా, మరి లోకమంతా కూడా లోక పద్ధతుల్లో లోక ఆలోచనలో ఉంటే ఈరోజు నువ్వు దేవునికి మందిరానికి రావడానికి గల కారణం ఏంటి? దేవుని బిడ్డ, మనము కూడా ఇతరుల వలె, లోకస్తుల వలె ఒకప్పుడు లోకంలో పాపంలో చచ్చి ఉన్నవారం. ఒకప్పుడు పతనమైపోయిన స్థితి మంది, ఒకప్పుడు లోకానుసారమైన బ్రతుకు మంది, ఎటువంటి యోగ్యత లేని జీవితం మంది. అటువంటి మనలను ఎవరు ప్రేమించారు? యేసు ప్రేమించారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన యొక్క రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా మనకు పాప విమోచన, శాప విమోచన కలుగు చేసిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మీరు అనగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటున్నారు, మీరు నా సొత్తైన ప్రజలు. గట్టిగా చెప్పండి కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఎవరు నువ్వంటే ఏం మాట్లాడలేకపోతున్నారు మీరు. ఎవరు? మనం దేవుని సొత్తైన ప్రజలం. ఎందుకు వచ్చాం ప్రభు ఇక్కడ మందిరానికంటే? దేవుడు తన రక్తము ద్వారా ఒకప్పుడు భక్తిహీనులుగా ఉన్న మనల్ని, ఒకప్పుడు పాపంలో ఉన్న మనల్ని, ఒకప్పుడు చెడు వ్యసనాలతో ఉన్న మనల్ని, ఒకప్పుడు లోకానుసారమైన జీవితంలో ఉన్న మనల్ని యేసు రక్షించాడు. హల్లెలూయా. ఆయన రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా మనకు పాప విమోచన, శాప విమోచన కలుగు చేశాడు. ఆయన నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడునని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ రోజున ఆయనను నమ్మి ఆయన యొక్క నామములో బాప్తిస్మం పొందేవు కనుక మరి నువ్వు దేవుని సన్నిధిలోనికి నువ్వు నేను మనము రాగలిగాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఆయన పిల్లలముగా ధైర్యముతో ఆయన కృపాసనము యొద్దకు రాగలిగాము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, నిజమే, ఒకప్పుడు మన జీవితం లోకానుసారమైంది. ఒకప్పుడు మన పాపంలో ఉన్న జీవితాలు మనవి. ఒకప్పుడు మన జీవితాలు ఎటువంటి భక్తిహీనులుగా మనం ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మనల్ని మరి యేసు తన రక్తంతో కడిగారు. ఆయన శరీరము అనబడే ఈ యొక్క సంఘములో మనల్ని ఆయన ఒక సమూహముగా, కుటుంబ సభ్యులుగా దేవుడు మనల్ని చేర్చుకున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమంతా కూడా మరి సంఘానికి ప్రతి రక్షణ పొందుకున్న దినం నుంచి కూడా దేవుడు ఎన్నో విషయాలు మనకు బోధిస్తూ వస్తున్నారు. నువ్వు ఎప్పుడైతే ఆయన నమ్మి బాప్తిస్మం పొందావో, ఆయన బిడ్డగా నువ్వు ఎప్పుడైతే ముద్రించబడ్డావో, ఆయన సంఘానికి ఎప్పుడైతే నువ్వు ఆ సంఘంలో చేర్చబడ్డావో అప్పటి నుంచి కూడా దేవుడు ఒక క్రమాన్ని మనకు అనుగ్రహిస్తూ, ఆయన ఉపదేశ క్రమాన్ని మనకు అనుగ్రహిస్తూ, దైవజనుల్ని అభిషక్తుల్ని మన కోసం నియమించి మరి ఆయన లేఖనాల్లో ఉండి దైవ వర్తమానాలను మనకు బోధిస్తూ ఉన్నారు. దేని కొరకు మనం వాక్యం నేర్చుకుంటున్నాం? ఎందుకొరకు మనం దేవుని మందిరానికి వస్తున్నాం? ఎందుకొరకు నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు? చెప్పండి, ఎందుకు వస్తున్నావు? సంఘము మరి క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడడానికి వస్తున్నారు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. ఎందుకు వస్తున్నాం? మనం దేవుని చేత మేలులు అనుభవించడానికే కాదు, దేవుని ద్వారా కార్యాలు పొందుకోవడానికే కాదు,
దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మనము సంఘం సిద్ధపడడానికి, సంఘము ఆయన ప్రత్యక్షతను చూడడానికి దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని ప్రత్యక్షతలోనికి మనం వెళ్ళాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కోసం కలువరి సిలువలో యాగమైనది వాస్తవం. ఆయన రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా మన ప్రతి పాపములు కడిగింది వాస్తవం. ఆయన మన కొరకు మరి మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడైనది వాస్తవం. హల్లెలూయా. మరి ఈ విషయాల్లో ఎవరికైనా సందేహం ఉందా? ఎవరికి సందేహం లేదు కదా. ఇవన్నీ వాస్తవాలు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచిన ప్రభువు పరలోకానికి ఆరోహణమైనది వాస్తవం. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరలోకానికి వెళ్ళి ఉన్నారు. అలాగే మరి ఇక్కడ మనల్నందరినీ కూడా మనం ఒంటరిగా విడిచిపెట్టకుండా మన మధ్యకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని మన యొద్దకు పంపి ఉన్న దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా, ఎంత శ్రద్ధ కలిగిన తండ్రి మన దేవుడు కదా అండి. ఎంత ప్రేమ మన పట్ల. మన మధ్యకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని పంపి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, మీ అందరికీ స్థలము సిద్ధపరచడానికి నేను పరలోకం వెళుతున్నాను. మరలా ఆయన అన్నారు, మధ్యాకాశంలోకి నేను వస్తాను అని ప్రభు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన ఆ యొక్క ఉద్దేశం, ఆయన మనలందరినీ రక్షించుకున్న ఉద్దేశం ఏంటంటే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి గల ఉద్దేశం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన మన కోసం అంతగా త్యాగం చేశాడు అని అంటే, ఆయన మనలందరినీ కూడా ఆయన రాజ్యంలో చూడాలని ఆశిస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడే కాదు, ఈ భూమి మీద కాదు మనం ఉండేది. ఇదంతా కూడా అస్థిరమైనది, స్థిరము కానిది. కానీ మనలందరినీ కూడా దేవుడు ఎక్కడ చూడాలనుకుంటున్నారంటే ఆయన రాజ్యములో మనం ఉండాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళాలి. ఆయన రాజ్యములో మనం ఉండాలి. ఆయన పిల్లలుగా ముద్రించబడిన మనము, ఆయన సొత్తుగా చేయబడిన మనమందరము కూడా ఆయన రాజ్యంలో ఉండాలనేదే దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఇక్కడనే దీవించి ఇక్కడనే నేను ఉండాలని ఆయన ఒక కోరిక కాదు, ఆయన తలంపు కాదు. ఆయన ఉద్దేశం ఏంటయ్యానంటే, ఆయన ప్రణాళిక ఏంటయ్యానంటే, ఆయన సంకల్పము నీ పట్ల నా పట్ల ఏంటయ్యానంటే, ఆయన ఉన్న లోకంలో, ఆయన ఉన్న రాజ్యంలో, ఆయన నీ కోసం నిర్మించిన రాజ్యంలో, ఆయన మన కోసం కట్టుచున్న రాజ్యంలో మనం ఉండాలనేదే దేవుని యొక్క చిత్తమైనది, దేవుని సంకల్పమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి సంఘము ఏం చేయాలంటే, ప్రతినిత్యము కూడా ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. ఈ భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకొనకుండా, పౌలు అంటారు కదా, పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటి కోసం వేగిరపడండి అని పౌలు గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, అవునండి, సంఘము దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. అంటే అర్థం ఏంటంటే, మనము కూడా ఆయన రాజ్యములో ఉండాలి అనే ఆశ మనకు ఉండాలి. ఆయనతో సహవాసం నిత్యము కలిగి ఉండాలనే తపన మనకు ఉండాలి. ఆయనతోనే యుగ యుగాలు జీవించాలని ఒక ఆశ మనకు ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, అటువంటి సంకల్పం మనకు కూడా ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని ప్రత్యక్షత కొరకు సంఘం అంట ఎదురు చూసే అనుభవంలోకి రావాలి. కడవరి దినాల్లో మనం ఉన్నాం, చివరి దినాల్లో మనం ఉన్నాం. మనం అన్నీ చూస్తున్నాం, అన్ని ప్రతికూలమైన పరిస్థితులే కనబడుతున్నాయి.
ఎక్కడ చూసినా భయంకరమైన కార్యాలు మనం చూస్తున్నాం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి ఈ కడవరి దినాలలో దేవుని నమ్మిన మనము, దేవుని ఎరిగిన మనము, దేవుని ప్రజలను చెప్పుకుంటున్న మనము ఇహ సంబంధమైన వాటి కోసమే ఆలోచించక పర సంబంధమైన వాటి మీద మనం మనస్సు పెట్టవలసిన ఆవశ్యకత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎంతమంది దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు? చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఆ ప్రత్యక్షతను చూడాలి, ఆయనతో నేను ఉండాలి, ఆయన రాజ్యంలో నేను ఉండాలి, ఆ యొక్క మధ్యాకాశంలో నేను వెళ్ళాలి, ఆయన్ని కలుసుకోవాలనే తపన సంఘానికి ఉండాలి. ప్రియ సంఘమా, మరి ఆయన దగ్గర మనం చేరుకోవాలి అని అంటే, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలి అని అంటే, ఆ మహిమ లోకంలోకి మనం వెళ్ళాలి అని అంటే, ఆ నిత్య రాజ్యంలో మనం ఉండాలి అని అంటే, ఆయన సహవాసంలో ఎప్పుడూ మనం ఉండాలి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ రీతిగా ఉండాలి? ఎలా పడితే అలాగా ఉంటే ఆయన రాజ్యం చేరుకుంటామా? ఆయన రాజ్యం పరిశుద్ధమైనది. ఆయన రాజ్యంలో చీకటి లేదు. ఆయన రాజ్యం వెలుగుమయంతో ఉన్నది. ఆయన రాజ్యం నిత్యము నిలిచేది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పాడుతుంటాం కదా, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కోటి సూర్యుల తేజస్సు కంటే మించిన తేజస్సు కలిగిన వాడు నీతి సూర్యుడు ఆ రాజ్యంలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్యం మనం చేరాలి అని అంటే, ఆయన రాజ్యం మనం వెళ్ళాలి అని ఆశ కలిగిన వారు అందరూ కూడా, సంఘమా, మనం ఎలా ఉండాలి అని అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా పడితే అలా ఉంటే ఆ రాజ్యం మనం చేరుకోలేం. ఆయన ప్రత్యక్షత మనకు దొరకదు. ఆయన మహిమ మనం చూడలేం. ఆయన రాజ్యంలో ప్రవేశించలేం. కానీ ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళాలి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంపులు పొందుకుంటేనే సరిపోదు. ఆయన నియమించిన కట్టడలు, ఆయన ఉపదేశించిన ఉపదేశ క్రమము అన్నీ కూడా మనం పాటించవలసిన ఆవశ్యకత మనకున్నది అండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రత్యక్షత మనం చూడాలి అని అంటే మనం ఎలా ఉండాలో దేవుని వాక్యం సెలవిస్తుందండి. చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 12వ వచనం నుంచి 11వ వచనం నుంచి చదువుకుందామండి. 11వ వచనం నుంచి నేనే చదువుతున్నా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికి చుండవలనని మనకు బోధించుచున్నది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోవాలంటే, ఆయన ప్రత్యక్షత మనము చూడాలి అని అంటే, మనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎలా పడితే అలా ఉంటే ఉపయోగం లేదు. కానీ మనం ఏం చేయాలంట, మనము భక్తిహీనత అనే దానిలో నుంచి మనము బయటికి రావాల్సి ఉన్నది. హీనులుగా మనం ఉండడానికి వీల్లేదు. భక్తిహీనత మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. భక్తిహీనులుగా మనం బ్రతకడానికి వీలు లేదు. మనం ఎలా జీవించాలంట, భక్తి పరులంగా జీవించాలి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. నీ హృదయపూర్వకంగా నువ్వు భక్తి చేసే వ్యక్తిగా నువ్వు మారాలి. భక్తిహీనులంట దేవుని వాక్యం సెలవిస్తుంది. భక్తిహీనులు ఎవరనంటే, దేవుడు లేడని చెప్పేవారు భక్తిహీనులంట. భక్తిహీనులు దేవుడు లేడని అనుకుంటున్నారంట.
దేవుని పిల్లలారా, అలా మనం ఉండకూడదు. మనము భక్తిహీనులుగా కాక భక్తి పరులంగా మనం ఉండాలి. భక్తి కలిగి మనం దేవుని భక్తి చేయాలి. భక్తి కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని పిల్లలారా, చూడు ఇక్కడ మనము భక్తిహీనతను మనలోంచి తీసివేసుకోవాలంట. అలాగే ఇంకేంటంటే ఇహలోక సంబంధమైన దురాశలను మనం ఏం చేయాలంట? విసర్జించాలి. ఈ రోజుల్లో చాలామంది ఒకప్పుడు భక్తి పరులుగా ఉన్నవారు, ఎంతో భక్తి చేసిన వారు, దేవుణ్ణి ఆరాధించిన వారు, దేవుని మహిమపరిచిన వారు, దేవుని కొనియాడిన వారు ఈ రోజున చాలామంది భక్తిహీనులుగా మారిపోతున్నారు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రత్యక్షత మనకు దొరకాలి అనంటే, దేవుడు ఇచ్చిన మహిమ రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అనంటే ఏం చేయాలంట? ఇహలోక సంబంధమైన దురాశలను మనం ఏం చేయాలంట? చెప్పాలి ఏం చేయాలన్నా? విసర్జించాలి. నువ్వు విసర్జించకుండా, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించకుండా ఆ మహిమ రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలి, ఆ దేవుని ప్రత్యక్షత నీకు దొరకాలి అనుకోవడం అవివేకం అవుతుంది. దేవుని పిల్లలారా, చూడండి, దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవారు, ఆ యొక్క మహిమ రాజ్యంలోనికి వెళ్ళాలని ఆశపడేవారు ఖచ్చితంగా ఇహ సంబంధమైన దురాశలను మనం విసర్జించే వారంగా ఉండాలి. ఇహలోకపరమైన ఆశలు, దురాశలు అంట. ఏం ఆశలు? దురాశలు. ఇహలోక సంబంధమైన దురాశలు అనేవి నీలో ఉన్నంతకాలం, ఇహలోక సంబంధమైన దురాశలు నీలో నివసించినంత కాలం, ఇహలోక సంబంధమైన ఆ దురాశలు నీ తలంపుల్లో ఉన్నంత కాలం నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షతను చూడలేవు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇహలోక సంబంధమైన దురాశలు మనము విసర్జించండి. దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి, వాటిని మన మనసులోనే పెట్టుకొని ఇహలోక సంబంధమైన దురాశలను మనం వెంబడిస్తూ ఇహలోక సంబంధమైన ఆశలన్నిటినీ మనం పొందుకొని, అయ్యా నీ ప్రత్యక్షత నాకు కావాలి, నీ రాజ్యం నాకు కావాలి, అయ్యా యుగయుగాలు నీతో నివసించాలి, అయ్యా ప్రభా ఆ రాజ్యం నాకు, నా కుటుంబానికి దయచేయి అని అడిగితే మనకు ఉపయోగం ఉండదండి. ఆ ప్రత్యక్షతను కనుగొనలేవండి. దేవుడు చెప్తున్నాడు, ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇహలోక సంబంధమైన దురాశలన్నీ కూడా నువ్వు విసర్జించాలి. ఇహలోక సంబంధమైన దురాశలు అంటే పాపం, అలాగే అక్రమం, అన్యాయం, అంటే వేరే వారి యొక్క సొమ్మును ఆశించటం, వేరే వారి భార్యలను ఆశించటం, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇహలోకపరమైన దురాశలువి. వేరే వాళ్ళ ఆస్తి నాకు వచ్చేయాలా, వేరే వాళ్ళ సంపాదన నాకు వచ్చేయాలా, ఇవన్నీ కూడా మనలో పెట్టుకొని వాటిని విసర్జించకుండా మనము దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తే ఆ ప్రత్యక్షత నీకు దొరకదు. ఎందుకనంటే మన దేవుడు, దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన దేవుడు. గట్టిగా చెప్పండి కూడా, దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను వెంబడించాలి అనుకున్నప్పుడు, ఆయనను అనుసరించాలి అనుకున్నప్పుడు, ఆయన రాజ్యాన్ని చేరాలి అనుకున్నప్పుడు, ఆయన ప్రత్యక్షతను చూడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ లోకాన్ని నువ్వు విసర్జించవలసిందే. ఈ లోకపరమైన దురాశలను విసర్జించవలసిందే. అవన్నీ కూడా నీ మనసులో పెట్టుకుంటే, అవి నీ మనసులో ఉంచుకుని దేవుని వెంబడిస్తే దేవుని ప్రత్యక్షత నీకు దొరకదు నాన్న. ఆయన ప్రజెన్స్ను పొందుకోలేవు నాన్న. ఆయన రాజ్యానికి నువ్వు చేరుకోలేవు నాన్న. నువ్వు ప్రతిరోజు ప్రతి వారం మందిరానికి రావచ్చు, ఇక్కడ సాంగ్స్ పాడవచ్చు, ఇక్కడ పరిచర్య చేయొచ్చు, ఇక్కడ ఏదేదో చేయొచ్చు, విలువైన కానుకలు నువ్వు ఇవ్వచ్చు. కానీ
నీ ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించకుండా ఇవన్నీ నువ్వు చేయడం వలన దేవుని రాజ్యం వస్తుంది అనుకుంటే అది నీ అవివేకమే అవుతుంది. కానీ దేవుని బిడ్డలారా మరొకటి కానే కాదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి నెల ప్రభు బల్లో చేయి వేస్తున్నావు, ప్రభు సంస్కారం తీసుకుంటున్నావు, ప్రతి వారం దేవుని వాక్యం వినడానికి మందిరానికి వస్తున్నావు దేవుని ఆరాధించాలని. నాకు దేవుని ప్రత్యక్షత కావాలి అని అడుగుతున్నావు. కానీ నీలో ఉన్న ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించలేకపోతున్నావు. చాలామంది చెప్తారు ఏంటంటే అన్నీ వదులుకున్నాను కానీ ఆ ఒక్కటి వదులుకోలేకపోతున్నా, విసర్జించలేకపోతున్నా. ఆ యొక్క చెడు వ్యసనాన్ని నేను వదిలేయలేకపోతున్నా, ఆ దురాశలు నేను వదిలేయలేకపోతున్నా, విసర్జించలేకపోతున్నా. కానంట ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తారో వారు ఇహలోకపరమైన ఆ దురాశలన్నిటినీ కూడా తృణప్రాయంగా విసర్జించేస్తారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నువ్వు నిజంగా ప్రేమించే వ్యక్తివే అయితే, నిజంగా దేవుని ప్రత్యక్షత కోసం నువ్వు ఎదురు చూసే వ్యక్తివే అయితే ఖచ్చితంగా ఈ లోకపరమైన వాటిని విసర్జించగలుగుతావు. ఇప్పుడు మరి పౌలు గారు చెప్తున్నారు, ఆయన ఏంటంటే అన్నారు కదా, ఈ లోకపరమైన వాటిని అన్నిటినీ అంట ఆయన పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. పెంటతో సమానంగా ఎంచుకున్నాను, నాకు అవసరం లేవు అయ్యా, నాకు నువ్వు కావాలి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? నువ్వు ఇచ్చే రాజ్యం కావాలి, నువ్వు ఇచ్చే నీతి కిరీటం కావాలి నాకు. దానికోసమే నా ప్రయాసయ్యా, దానికోసమే నా ఎదురు చూపు, దానికోసమే ప్రభువా నేను ఎదురు చూస్తున్నాను. దేవుని బిడ్డలను దానికోసమే నేను నిరీక్షిస్తున్నాను. పౌలు గారు మాట్లాడుతున్నారు. కానీ సంగమా, ఈరోజు నువ్వు దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నావా, లేకపోతే ఇకలో సంబంధమైన వాటి దురాశలను వెంబడిస్తున్నావా? దేవుని ప్రత్యక్షత కావాలని ఆశిస్తున్నావు, కానీ ఈ లోకాన్ని కూడా నేను విసర్జించలేకపోతున్నానండి, ఈ లోకంలో ఉన్న దురాశలను వదిలేయలేకపోతున్నానండి అని మనం చెబుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నారు, నువ్వు పరిపూర్తిగా క్లీన్ అవ్వాలి. విసర్జించడం అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణంగా వాటిని త్యజించడం. నీ మనస్సులోంచి మనం అంటాం కదా, కుక్కటి వేళ్లతో సహా పెరిగివేయడం దాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిపూర్తిగా తీసేయడం నీ హృదయాల నుంచి. రక్షకుడైన యేసయ్యను నువ్వు స్వీకరించక ముందు ఒకవేళ నీలో దురాశలు ఉన్నాయేమో, ఇహలోకపరమైన ఆశలు ఉన్నాయేమో, ఇహలోకపరమైన సంబంధాలు నీకు ఉన్నాయేమో. కానీ యేసయ్యను నువ్వు నమ్ముకున్న తర్వాత, ఆయన నేను వెంబడిస్తున్న తర్వాత, ఆయన రాజ్యాన్ని చేరుకోవాలని నువ్వు ఆశించిన తర్వాత ఇహలోక సంబంధమైన దురాశలేవి నీలో ఉండడానికి వీల్లేదు. అవి నువ్వు విసర్జించగలిగితేనే ఆయన ప్రత్యక్షత నీకు దొరుకుద్ది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకులాగా నాకులాగా మనలాగా చాలామంది కూడా అలాగే లోకాన్ని విసర్జించకుండా ఎంతోమంది దేవుని వెంబడించి దేవుని రాజ్యం చేరాలని ఆశపడిన వారు ఎంతోమంది ఈ లోకంలోనే రాలిపోయారు. దేవుని బిడ్డలారా, మనము మనలో ఉన్న హృదయంలో ఉన్న మన యొక్క తలంపుల్లో ఉన్న మన యొక్క లోక ఆశలు దురాశలన్నిటినీ కూడా మనం విసర్జించే వారంగా ఉండాలండి. దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే, ఒక వ్యక్తిని ప్రేమిస్తే, ఒక వ్యక్తిని నువ్వు ఆరాధిస్తే, ఆ వ్యక్తి కోసం నీకున్న ప్రతి అలవాటును ఏం చేస్తున్నారు? తీసేసుకుంటున్నారండి. ఆ వ్యక్తి యొక్క ఇష్టాలేంటో తెలుసుకుని, నువ్వు ఎవరినైతే ప్రేమించావో, ఏ వ్యక్తినైతే నువ్వు ఆరాధిస్తున్నావో, ఆ వ్యక్తిని గురించి యొక్క ఇష్టాలేంటో తెలుసుకొని ఆ యొక్క ఇష్టానుసారంగా నువ్వు కూడా జీవించడానికి ఏం చేస్తున్నావు? నువ్వు మార్చుకుంటున్నావు. నాకు ఆ కలర్ అంటే ఇష్టం అంటే నువ్వేం చేస్తావు? వెంటనే ఆ కలర్ డ్రెస్ కొంటావు కదా. ఆ వ్యక్తి యొక్క ప్రేమను పొందుకోవడం కోసం, ఆ వ్యక్తి యొక్క అనురాగం పొందుకోవడం కోసం
ఏం చేస్తున్నావు అంటే ఆ వ్యక్తిలాగా నువ్వు మారిపోతున్నావు. ఆ వ్యక్తి యొక్క ఇష్టానుసారంగా నువ్వు అలా జీవించడానికి ఇష్టపడుతున్నావు. అది నీకు ఇష్టం లేకపోయినా, అదే నీకు అసహ్యమైందైనా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి దాని మీద నీకు మోజు లేకపోయినా, ఆ వ్యక్తి కోసం నువ్వు ఎవరినైతే ప్రేమించావో ఆ వ్యక్తి కోసం నువ్వేం చేస్తున్నావు అంటే ఆ వ్యక్తి ప్రేమ పొందుకోవడం కోసం నీకున్న ఇష్టాలు అన్నిటి కూడా పక్కకు పెట్టి ఆ వ్యక్తి ఇష్టాలను అనుగుణంగా నువ్వు బ్రతుకుతున్నావు. ఆ వ్యక్తి కడవరకు నిన్ను ప్రేమిస్తాడా అంటే గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు. ఆ వ్యక్తి చివరి వరకు నీతో ఉంటాడా అంటే గ్యారంటీ లేదు. ఆ వ్యక్తి నువ్వు ప్రేమించినంతగా నిన్ను ప్రేమిస్తాడా అంటే గ్యారంటీ లేదు. కానీ ఆ వ్యక్తి కోసం, నమ్మకం లేని వ్యక్తుల కోసం, కలుషితమైన ప్రేమను చూపించే వ్యక్తుల కోసం ఏం చేస్తున్నావు అంటే నిన్ను నువ్వు మలుచుకుంటున్నావు, నిన్ను మార్చుకుంటున్నావు, నీకున్న అలవాట్లని కొన్ని విడిచిపెట్టుకుంటున్నావు. కానీ ప్రాణప్రదంగా నిన్ను ప్రేమించిన యేసయ్య, ప్రాణప్రదంగా నిన్ను ఇష్టపడిన యేసయ్య, తన ప్రాణాన్ని అర్పించునంతగా నిన్ను ప్రేమించిన యేసయ్య కోసం ఆయనతో ఉండడానికి, ఆయనతో జీవించడానికి, ఆయన రాజ్యం చేరుకోవడానికి నిన్ను నువ్వు మలుచుకోలేకపోతున్నావు. యేసయ్యకు అనుగుణంగా, యేసయ్యకు ఇష్టానుసారంగా మనం బ్రతకలేకపోతున్నామండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టం లేనిది ఏదో అది నాకు కూడా ఇష్టం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కోసం నువ్వు ఏదైనా త్యాగం చేయగలుగుతున్నావా? ఆయనను ప్రేమిస్తున్నాను అంటున్నావు, యేసయ్య అంటే నాకు ఇష్టం అంటున్నావు, ఆయన రాజ్యం చేరుకోవాలంటున్నావు. కానీ ఆయన కోసం నువ్వు ఏం త్యాగం చేస్తున్నావు? ఏమి పరిత్యజిస్తున్నావు? ఆయన వద్దన్న వాటిని విడిచిపెట్టగలుగుతున్నావా? ఆయన చేయకూడదు అని చెప్పిన వాటిని నువ్వు చేయకుండా మానేస్తున్నావా? వారితో సంబంధం నీకొద్దు అని అంటున్నప్పుడు వదిలేయగలుగుతున్నావా? ఈ లోకపరమైన దురాశలు నీకు వద్దు, నిన్ను హాని చేస్తాయి, నీ జీవితాన్ని నష్టపరుస్తాయి, నీకున్న ఆత్మీయతను పాడు చేస్తాయి. వాటి జోలికి వెళ్ళొద్దు అని దేవుడు చెబుతున్నప్పుడు వాటిని విడిచిపెట్టగలుగుతున్నావా? దేవుని బిడ్డలారా, యేసయ్యను ప్రేమించే వ్యక్తులు ఖచ్చితంగా ఇహలోకపరమైన దురాశల నుంచి విడుదల పొందుకుంటారు, విసర్జిస్తారు వాటిని. ఒక వ్యక్తికే నువ్వు అంత ప్రేమ చూపించి ఆ వ్యక్తి నీతో ఉండాలని ఆశించి అన్ని వదులుకుంటున్నావు. నీకు ఇష్టం లేని పనులు కూడా చేస్తున్నావు, నీకు ఇష్టం లేని కర్రీస్ కూడా తింటావు కదా అండి. అంటే నువ్వు మలుచుకుంటున్నావు. కానీ శాశ్వతమైన ప్రేమ చూపించే యేసయ్యను ప్రేమించి ఆయన కోసం ఎప్పుడైనా ఆలోచించావా? అయ్యా, నీకేది ఇష్టం లేదో దాన్ని నేను వదిలేసుకుంటా, నీకేది ఇష్టం నాకు చెప్పు, నీకు ఇష్టానికి అనుగుణంగా నేను నడుస్తా అని ఎప్పుడైనా అడుగుతున్నావా? నీకు ఇష్టం లేదు, నాకు కూడా వద్దయ్యా, నువ్వు ఏది వ్యతిరేకిస్తున్నావో వద్దంటున్నావో అది నాకు కూడా వ్యతిరేకమే, ఏది పరిత్యజించాలని చెబుతున్నావో అది నేను పరిత్యజిస్తానయ్యా, నాకు వద్దు అని అంటున్నావా? దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, సంఘం ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటప్పుడు ఇహలోక సంబంధమైన ఆ యొక్క దురాశలన్నిటినీ కూడా మనం విసర్జించే వారంగా ఉండాలి కదండి. ఆయన ప్రత్యక్షత కావాలనుకుని ఆశపడింది ఒక తల్లి కదండి. ఒకప్పుడు లోకంలో ఉన్న వ్యక్తి ప్రేమ కోరుకుంది, ఒకప్పుడు లోకంలో ఉన్న వారితో ఉండాలనుకుంది, వారికి ఎలా ఉంటే ఇష్టం అలా రెడీ అయింది కదండి. వారికి ఎలా ఉంటే వారు సంతోషపడతారో అలాగా తను మేకప్ చేసుకుంది, వారిని సంతోషపరచడానికి తను మలుచుకుంది. దేవుని బిడ్డలారా, వారు ఏదంటే అది చేసిందండి. ఈ జీవితం అంతా వాళ్ళ కోసమే అనుకుంది, తన కోసం కూడా తను ఆలోచించుకోనకుండా
ఇతరుల్ని సంతోష పెట్టాలి, ఇతరుల్ని ఆనందింప చేయాలి, ఇతరులకు ఆనందాన్ని ఇవ్వాలి అనుకొని ఇతరులను ప్రేమించటం, మనుషులను ప్రేమించటం, తన సర్వస్వాన్ని ఏమంట తన సర్వస్వాన్ని కూడా వ్యక్తులకి దారబోసేసింది. దేవుని బిడ్డలారా, అన్ని కూడా సమస్తాన్ని కూడా అర్పించుకుంది. కానీ కొన్ని రోజులు గడుస్తున్నాయి. రోజులు గడుస్తున్న కొన్ని తనలో ఉన్న శక్తి కోల్పోతుందేమో బహుశా, తన అందం కోల్పోతుందేమో బహుశా, తన ఆరోగ్యం కోల్పోతుందేమో బహుశా. ఏ మనుషుల కోసమైతే తను అర్పించుకుందో, ఏ మనుషులను సంతోషపరచడానికి తను రెడీ అయిందో, ఏ మనుషులకు ఆనందాన్ని నింపడానికి తను త్యాగం చేసుకుందో, ఆ మనుషులందరూ కూడా ఎవరు తన దగ్గరకు రావడం మానేశారు. తను ఒక విధంగా చూడడం ప్రారంభించారు. అప్పుడు ఒక రోజు నిలబడి ఆలోచన చేసుకుంది, అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను, ఎందుకు జీవిస్తున్నాను, ఎవరి కోసం జీవిస్తున్నాను, ఎవరి కోసం నేను నడుస్తున్నాను, ఎవరి కోసం డ్రెస్ వేసుకుంటున్నాను, ఎవరి కోసం నేను ఈ రీతిగా నేను రెడీ అవుతున్నా అని ఆలోచన చేసుకుంది. వారి కోసం నేను రెడీ అయ్యి ఈ రీతిగా నేను బ్రతికి ఎవరికో సంతోషాన్ని నింపి, ఎవరికో ఆనందాన్ని నింపి అసలు నేనేం సంపాదించుకున్నా? ఈరోజు నా దగ్గరికి ఎవరు రావట్లేదు, ఎవరు యొక్క ప్రేమ. అప్పటి వరకు ఆహా ఓహో అని పొగిడిన వారు, నీకంటే సూపర్ ఎవరు లేరన్న వాళ్ళు, నీకంటే అందగత్తులు ఎవరు లేరన్న వాళ్ళు, అసలు నీ దగ్గర ఉన్న ఆనందం ఎక్కడ లేదన్నవారు ఎవరు కనబడట్లే. చాలా బాధ, వేదన, గుండె బ్రద్దలైపోతుంది. ఆలోచన చేసుకొని అంటే ఇహలోకపరమైన దురాశలు తనలో నింపుకుంది. ఒకప్పుడు ఏదో సంపాదించుకుందాం అనుకుంది. తనకున్న దాన్నంతా కూడా సర్వస్వాన్ని దారపోసేసింది ఇతరుల కోసం. కానీ తన దగ్గర బలం క్షీణిస్తుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, అందం కోల్పోతుంది కదండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. ఈరోజున్న అందం రేపు ఉంటుందా అండి? ఉండదు. ఈరోజున్న బలం రేపు ఉంటుందా అండి? ఉండదు. క్రమంగా ఆరోగ్యం పోతుంది, బలం పోతుంది, అందం తగ్గిపోతుంది. మనుషులు ఎవరు రావట్లే. చాలా బాధ అనిపించింది, చాలా వేదన అనిపించింది, గుండె బ్రద్దలైపోతుంది. నా జీవితం ఏంటి అని ఆలోచించుకుంటాను పరిస్థితిలో. ఎవరి కోసం నేను ఇప్పటి వరకు బ్రతికాను అని ఆలోచించుకుంటుంది. అసలు నేను ఎవరి కోసం జీవించాను ఇప్పటి వరకు అని ఆలోచన చేసుకుంటుంది. అటువంటి సమయంలో ఎవరు కూడా తన దగ్గరకు రాని సమయంలో నేను ఎందుకు బ్రతుకుతున్నానా? నా జీవితానికి పరమార్థం ఏంటి అసలు? ఈ లోకంలో ఎంతోమంది కొరకు నేను బ్రతికాను కదా, కానీ ఎవరు నా దగ్గరికి ఇప్పుడు రావట్లా. ఈ మనుషుల ప్రేమ అశాశ్వతమైనదని, ఈ మనుషుల కోసం నేను ఎంత చేసినది ఉపయోగం లేని పని అని తెలుసుకుంది. ఒక రోజున ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి తెలుసుకుంది. మహోన్నతమైన ఆ వ్యక్తిని గురించి అందరూ వివరిస్తున్నారు, కథలుగా చెప్పుకుంటున్నారు. ఆయనలో ఉన్న సుగుణాలను గురించి చెప్పుకుంటున్నారు, ఆయనలో ఉన్న గుణగుణాల గురించి చెప్పుకుంటున్నారు, ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పుకుంటున్నారు, ఆయనలో ఉన్న ప్రేమను గురించి చెప్పుకుంటున్నారు, ఆయన చేసే కార్యాలను గురించి చెప్పుకుంటున్నారు. అనుకుంది, ఇప్పుడు వరకు నేను విన్న మనుషులు గూర్చిన కథలు ఒకలాగున్నాయి, కానీ ఆ మహోన్నతమైన వ్యక్తి గూర్చి ప్రత్యేకంగా చెబుతున్నారు, గొప్పగా చెబుతున్నారు. ఆయన నేను చూడాలనుకుంది, ఆయన దగ్గరికి నేను వెళ్ళాలనుకుంది, ఆయన నేను కలుసుకోవాలనుకుంది. దేవుని బిడ్డలారా,
ఒక రోజున పరుగు పరుగున వచ్చేసింది. పరుగు పరుగున ఒక రోజున యేసయ్య మరి ఆయన ఆ మహోన్నతుడైన దేవుడు సీమోను ఇంట్లో ఉన్నప్పుడు పరుగు పెట్టుకుంటూ వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తుంది. అయ్యా, ఇహలోక సంబంధమైన దురాశల చేత ఏవేవో సంపాదించుకోవాలని మనుషుల కోసం ఏవేవో చేస్తూ వచ్చానయ్యా, కానీ అవన్నిటి ద్వారా నా జీవితం నాశనం అయిపోయింది, నా బ్రతుకు నాశనం అయిపోయింది, నా జీవితంలో శూన్యత ఏర్పడింది. అవి శాశ్వతం కాదని నేను తెలుసుకున్నాను. వ్యక్తులు శాశ్వతం కాదని తెలుసుకున్నాను. మనుషులు ప్రేమ శాశ్వతం కాదని తెలుసుకున్నాను. నాకు నువ్వు కావాలి. నువ్వు డిఫరెంట్ మనసు కలిగిన వాడువని, నువ్వు ప్రత్యేకంగా, నీ మనస్సు ప్రత్యేకమైందని, నీ ప్రేమ ప్రత్యేకంగా ఉందని, నువ్వు పరిశుద్ధుడు అని నేను తెలుసుకున్నానయ్యా. నాకు నువ్వు కావాలి. నువ్వు నాకు కావాలి కనుక ఈ లోకాన్ని దురాశలన్నింటిని కూడా నేను పరిత్యజిస్తున్నా, నేను సంపాదించుకుంటున్నానని ఆ మహోన్నతుడైన యేసయ్యకు తన జీవితాన్ని అప్పగించుకుంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన పాదాలకు అక్కడ రాయబడి ఉంటుంది. ఈ లూకా సువార్త 7వ అధ్యాయంలో రాయబడింది ఆమె గురించి. ఆయన పాదాల దగ్గర తన జీవితాన్ని అర్పించేసుకుంది. గట్టిగా చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితాన్ని ఒకప్పుడు మనుషులకు సమర్పించుకుంది, తన జీవితాన్ని, తన బ్రతుకుని. కానీ సర్వాన్ని కోల్పోయింది, జీవితం శూన్యంగా మారిపోయింది. కానీ ఒక రోజున తెలుసుకుంది యేసయ్య గొప్పతనాన్ని గురించి, మహిమోన్నతుడైన దేవుని గురించి తెలుసుకుంది. ఆయన ప్రేమ శాశ్వతమైనదని, ఆయన మహిమ గొప్పదని, ఆయన ఈ ఇహలోక సంబంధమైన వ్యక్తి కాదని, పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తి అని ఆయన గురించి తెలుసుకుంది. ఆయనను పొందుకుంటే, ఆయనకు తన జీవితాన్ని అప్పగించుకుంటే ఇహలోకాన్ని కాదు పైలోకానికి ఆమెను తీసుకుని వెళ్తాడని నమ్ముకుంది. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకొరకు ఆమె ఇహలోక దురాశలన్నిటిని కూడా విసర్జించేసింది. నాకు నువ్వు కావాలయ్యానంటుంది. అక్కడ సంభాషణ ఏది రాలేదు, కానీ యేసయ్య ఒక్కడే అంటున్నారు కదా అక్కడ, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది అని. గట్టిగా చెప్పండి కూడా దేవుని స్తుతిస్తారా? అబ్బా, ఎంత చక్కని మాట అండి. ఎట్లా ప్రేమించింది నానా? ఎట్లా నానా? విస్తారంగా ప్రేమించిందంట యేసయ్యను, విస్తారంగా ప్రేమించింది. ఆ మాటలు ఎంతో అర్థం ఉందండి. విస్తారంగా ప్రేమించింది. ఎవరు ప్రేమించలేనంత ప్రేమ. గట్టిగా చప్పట్లు కొడతారండి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఆమె విస్తార పాపాలన్నీ క్షమించబడినాయి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనుషులను ప్రేమించి మోసపోయింది, మనుషులకు సర్వాన్ని అప్పగించుకొని నాశనం అయిపోయింది. కానీ లోకాన్ని పరిత్యజించి దేవునికి తను అప్పగించుకుంది. ఆయన రాజ్యాన్ని, ఆయన ప్రత్యక్షతను పొందుకోవడానికి తాను దేవునికి పాదాల దగ్గర అప్పగించేసుకుంది. గట్టిగా చెప్పడం కూడా దేవుని మహిమపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత దేవుని ప్రత్యక్షత కావాలనుకున్నవారు ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే, ఈ లోకాన్ని పరిత్యజించవలసిందే, ఈ లోక దురాశలను విడిచిపెట్టవలసిందే. నువ్వు అవి విడిచిపెట్టకుండా ఆయన ప్రత్యక్షత నీకు దొరకదు. అవి విడిచిపెట్టకుండా దేవుని రాజ్యం నుంచి చేరుకోలేవు. నువ్వు అది విడిచిపెట్టుకుని, ఈ లోక సంబంధాలను విడిచిపెట్టకుండా నువ్వు ఎంతగా పాడినా, ఎంతగా స్తుతించినా, ఎంతగా ఆరాధించినా, ఎంతగా కానుకలు ఇచ్చినా, ఎంత ఘనంగా గొప్పగా వాక్యాలే అందించినా ఉపయోగమే లేనే లేదు. దేవుని బిడ్డలారా, అందుకే మనమేం చేయాలంటే దేవుని ప్రత్యక్షత ఎదురు చూసే మరి సంఘము ఖచ్చితంగా ఈ లోక దురాశలను ఏం చేయాలన్నా విసర్జించాలి. హల్లెలూయా. ఒకవేళ ఇప్పటి వరకు నీ హృదయంలో
ఆ దురాశలే పెట్టుకొని, ఇకలోక సంబంధాలే పెట్టుకొని దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని ప్రత్యక్షత కావాలని ఆశపడుతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, అవి నీలో ఉన్నంత కాలం, అలో ఈలోక సంబంధమైన దురాశలు నీలో ఉన్నంత కాలం ఆయన ప్రత్యక్షత నీకు దొరకదు. ఆయన ప్రత్యక్షత నువ్వు చూడలేవు. ఆయన మహిమను నువ్వు ఆస్వాదించలేవు. ఆయన ప్రత్యక్షత చూడకుండా ఆయన రాజ్యానికి నువ్వు చేరుకోలేవు. అందుకే ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, కడవరి దినాల్లో మనం ఉన్నాం. అందుకనే ఈ లోకంలో రాస్తున్నాడు కింద 13వ వచనంలో, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండాలంటే గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా? ఏమి విడిచిపెట్టాలి? ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలి? స్వస్థ బుద్ధి అంట. విన్నారా ఎప్పుడైనా ఈ బుద్ధి? ఏమ్మా విన్నారా ఈ మాట ఎప్పుడన్నా? స్వస్థ బుద్ధి అంట. అంటే మన బుద్ధికి రోగం ఉంది, మన బుద్ధిలో రోగం ఉంది. మంచి బుద్ధి కాదు, చెడు బుద్ధితో ఉన్నాం. మన బుద్ధి చెడిపోయింది. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు స్వస్థ బుద్ధి అంట, స్వస్థ బుద్ధితో ఉండాలి. అలాగే ఇంకేమంటున్నారంటే నీతి కలిగి ఉండాలి. ఎలా ఉండాలి నాన్న? నీతి కలిగి ఉండాలి. అలాగే ఇంకొకటి చెప్తున్నారు, భక్తి కలిగి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రత్యక్షత చూడాలి అంటే, ఆయన రాకడలో మనం ఎత్తబడాలి అంటే, ఆయన రాజ్యంలో మనం చేరాలంటే, మన బుద్ధికి పట్టిన రోగం అంటే పాడైపోయిన బుద్ధి స్వస్థపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంట, ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని, హల్లెలూయా, ఏం చేశాడంట? బుద్ధి తెచ్చుకున్నాడు. ఒకప్పుడు తన బుద్ధి పాడైపోయింది, ఒకప్పుడు తన బుద్ధి చెడిపోయింది, కానీ ఆ బుద్ధి స్వస్థపరచబడింది. బుద్ధి తెచ్చుకొని ఆయన వైపు తిరిగాడు. బుద్ధి తెచ్చుకొని లోకాన్ని పరిత్యజించి, పాపాన్ని పరిత్యజించి తండ్రి వైపు తిరిగాడు. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు, ఆ తండ్రి ఇంట్లోకి రావాలనుకున్నాడు. ఆ బుద్ధి వచ్చినప్పుడే ఆయన తండ్రి దగ్గరకు రాగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇంటిలోకి చేరగలిగాడు. మనం కూడా అంతే. మన బుద్ధి స్వస్థ బుద్ధితో మనం బ్రతకాలి. చెడిపోయిన బుద్ధి కాదు, పాడైపోయిన బుద్ధి కాదు. మన బుద్ధి స్వస్థ బుద్ధితో బ్రతకాలి. నీతిగా మనం బ్రతకాలి. నీతిమంతులుగా దేవుడు మనల్ని మార్చాడు. ఒకప్పుడు పాపులమే, కానీ మనల్ని దేవుడు నీతిమంతులుగా మార్చాడు. ఆయన రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఆయన ఇచ్చిన నీతిని మనం కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన మనకిచ్చిన ఈ నీతిని మనం కాపాడుకోవాలి. నీతిగా బ్రతకమని దేవుడు మనకు సందేశాన్ని ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, భక్తిహీనులుగా కాకుండా భక్తి పరులుగా మనం బ్రతకాలి. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి పరులమై మనం జీవించాలి అంటే మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. హృదయపూర్వకంగా దేవుని కొనియాడే వారంగా ఉండాలి. హృదయపూర్వకంగా దేవుణ్ణి అన్వేషించే వారంగా ఉండాలి. హృదయపూర్వకంగా దేవుని స్తుతించే వారంగా ఉండాలి. హృదయపూర్వకంగా దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి. హృదయపూర్వకంగా దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి అనేక మంది చేస్తూ ఉన్నారు. ఈ రోజున భక్తి లేని వారు ఎవరు లేరండి. ఈ లోకంలో అందరూ భక్తి చేస్తున్నారు, కానీ మన భక్తి ప్రత్యేకమైనదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించే అనుభవంలోకి రావాలి. హృదయపూర్వకంగా దేవుని వెంబడించే అనుభవంలోకి రావాలి. హృదయపూర్వకంగా దేవుని స్తుతించే అనుభవంలోకి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అనునిత్యము దేవునితో సంబంధం కలిగి మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనునిత్యము మనం దేవునితో సహవాసం కలిగిన వారమై ఉండి భక్తి చేయాలి. హల్లెలూయా. ఆయనతో సహవాసం లేకుండా, ఆయనతో సంబంధం లేకుండా,
ఆదివారం మందిరానికి వస్తే నీకు ఉపయోగం లేదు, ఆ భక్తిలో శక్తి లేదు, ఆ భక్తి నిరుపయోగమైంది. ఆయనతో మనం సహవాసం చేస్తూ, ఆయనతో మనం గడుపుతూ, ఆయనను గణపరుస్తూ, ఆయన కీర్తిస్తూ వచ్చి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని బలలో నువ్వు చేయి వేస్తున్నావు, ప్రతి నెల దేవుని యొక్క రక్తాన్ని తీసుకుంటున్నావు, ఆయన యొక్క శరీరాన్ని పొందుకుంటున్నావు, నీ యొక్క ఆలోచన ఏంటంటే ఆయన యొక్క రక్త మాంసాల్లో పాలు పంపులు పొందుకుంటే ఈ క్రమాన్ని పాటిస్తే దేవుని రాజ్యం చేరతామని నువ్వు అనుకుంటున్నావు. కానీ బైబిల్లో అలాంటి రూల్ ఏం చెప్పలేదండి. రక్త మాంసాలు తీసుకున్నంత మాత్రానే సరిపోదు. ఆయన చెబుతున్న మాట ఏంటంటే ఈ లోకపరమైన దురాశలను ఖచ్చితంగా విడిచిపెట్టాలి. అవి నీలో ఉండడానికి వీల్లేదు. నువ్వు భక్తిహీనులుగా నువ్వు బ్రతకడానికి వీల్లేదు. ఆ రీతిగా నువ్వు జీవిస్తూనే దేవుని శరీరంలో, దేవుని యొక్క రక్తంలో నువ్వు పాలు పంపులు పొందుకుంటే ఆయన రాజ్యంలో నువ్వు చేరుకోలేవు, ఆయన ప్రత్యక్షతను పొందుకోలేవు, ఆయన మహిమ రాజ్యాన్ని నువ్వు చేరుకోలేవు. కనుక నువ్వు ఎలా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారంటే నీతిగా బ్రతకాలి, భక్తిగా బ్రతకాలి. ఇంకెలా జీవించాలంట అమ్మా? ఈ లోక దురాశలను మనము విసర్జించి బ్రతకాలి. స్వస్థ బుద్ధితో మనం బ్రతకాలి. ఆ రీతిగా బ్రతికితే ఆయన యొక్క రక్త మాంసాలను పాలి పంపులు పొందుకుంటే ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మన బుద్ధి పాడు చేయాలని, మన నీతి నుంచి మనల్ని తప్పించాలని, దేవుని బిడ్డలారా, మన భక్తి విషయంలోంచి మనల్ని బయటికి లాగేయాలని సాతానుడు అనేక రీతిలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ కడవరి దినాల్లో. ఏ రీతిగా నీ భక్తి జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నాడు, ఏ రీతిగా నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్నాడు, ఏ రీతిగానైనా నీతిలోంచి నేను పడేయాలనుకుంటున్నాడు, ఏ రీతిగా నీ బుద్ధిని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వాడికి అవకాశం ఇవ్వకుండా దేవుడు చెప్పిన రీతిగా ఈ లోకపరమైన దురాశలను విడిచిపెట్టి, భక్తిహీనతను విడిచిపెట్టి, భక్తిపరులమై నీతియుతంగా స్వస్థ బుద్ధితో దేవుణ్ణి వెంబడించే వారంగా ఉంటే, ఆయన వాక్యాలను, ఆయన ఉపదేశ క్రమాన్ని మనం పాటిస్తూ, ఆయన నీతిమంతుడు కనుక మనం కూడా నీతిమంతులంగా బ్రతికినట్లయితే ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షత మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం పాడుతూ ఉంటాం ఏంటంటే, యేసయ్య అంట ఎందుకు వస్తున్నారంట? పరిశుద్ధులందరినీ తీసుకుని వెళ్ళడానికి. మనం పాడుతాం కదా, రాకడ సమయంలో కడబూర శబ్దంలో అని పాడుతూ యేసు రాజుగా వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ ఆయన తీసుకొని పోతాడు. ఎవరిని అంటున్నానా? అక్కడ మెన్షన్ చేశారా లేదా? పరిశుద్ధులందరే ఎత్తపడతారు, పరిశుద్ధులందరే పరలోకం చేరుకుంటారు, పరిశుద్ధులందరే మహిమ ప్రత్యక్షత చూడగలుగుతారు, పరిశుద్ధులందరే దేవుని తేజస్సును చూడగలుగుతారు, పరిశుద్ధులందరే నీతి సూర్యుడైన దేవుణ్ణి చూడగలుగుతారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనమంతా మన ఆశ, మన ఆతృత, ఇన్ని పోరాటాలు, ఇన్ని ఉపవాసాలు అనునిత్యము కూడా మనం ఎందుకు చేస్తున్నామంటే ఆయన ప్రత్యక్షత ఎదుర్కోవాలనే. హల్లెలూయా. ఆయన రాజ్యం చేరుకోవాలనే కదండి మన ప్రయాస. ఎందుకు? ఉపవాస ప్రార్థనలు ఎందుకు? ప్రతి వారం మందిరానికి రావడం ఎందుకు? ప్రతి శుక్రవారం వాక్యం వింటాం, శనివారం వాక్యం వింటాం. ఇవన్నీ కూడా నీకు ఎందుకు అని అంటే ఆయన ప్రత్యక్షత కొరకే. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దామా? హల్లెలూయా. ఆయన మహిమ ప్రత్యక్షత మనం చూడబోతున్నాం. ఆయన మరి యూదా గోత్ర సింహంగా ఆయన రాబోతున్న దేవుడై ఉన్నాడు. సంఘము ఖచ్చితంగా ఎత్తబడాలి. హల్లెలూయా. ఆయన ఎదుర్కొనాలి, ఆయన ప్రత్యక్షత చూడాలి. అది మన నిరీక్షణ అయి ఉండాలి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుస్తారా? హల్లెలూయా. కొంతమంది ఎందుకు వస్తున్నారో తెలియట్లా, ఎందుకు ఆరాధిస్తున్నారో తెలియట్లా, అసలు నువ్వేమై ఉన్నావో నీకు తెలియట్లా, నీ దేవుడు ఏమై ఉన్నాడో తెలియట్లా, ఎందుకు బలలో చేయి వేస్తున్నావో నీకు తెలియట్లా, అసలు నీకంటూ ఇది కాదు శాశ్వతమైంది, నీకంటూ పరలోక రాజ్యం అంటూ ఉంది, స్థిరమైన రాజ్యం అని అది నీకు తెలుసుకోలేకపోతున్నావు. గ్రహింపు లేని భక్తి మనం చేయడం వల్ల ఉపయోగం లేదు. కానీ సంగమా, ప్రతి నెల బలలో చేయి వేస్తున్నావు. ఆయన శరీరం ఎందుకొరకు, ఆయన రక్తం ఎందుకొరకు నువ్వు తీసుకుంటున్నావంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, మన పాపాల కోసం కలువరి శిలువలో యాగమైన దేవుడు, ఆయన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించిన దేవుడు. ఆయన రక్త ప్రోక్షణ బలియాగము ద్వారానే మనకు నిత్య రాజ్యం అనుగ్రహించబడింది. ఆయన సొత్తైన బిడ్డలుగా ఆయన నిన్ను నన్ను చేసుకున్నాడు. ఆయన ఇహలోకమందు కాదు, మనకి పరలోకమందు రాజ్యాన్ని ఏర్పరిచాడు.
ఆ రాజ్యము నీ కోసం నా కోసం సిద్ధపరచబడింది. ఆ రాజ్యము నీ కోసం నా కోసం ఆయన కట్టుచున్నాడు. అక్కడ నివాసాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాజ్యంలోకి నిన్ను నన్ను మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మరి మన మధ్య ఉంచి దైవజనుల్ని అభిషక్తుల్ని అభిషేకించి దైవజనుల్లోండి పరిశుద్ధాత్మ దేవుడు కదులుతూ సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. సంఘమా, మేల్కొలవలసిన అవసరం ఉంది. సంఘమా, ఈ గ్రహింపులు లేని భక్తి ఎంతకాలం చేస్తావు? గ్రహింపులు లేని ఆరాధన ఎంతకాలం చేస్తావు? గ్రహింపులు లేని మరి నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో పరిచర్య రీతిగా చేస్తావు. గ్రహింపు కలిగి నీతిగా, భక్తిగా, యథార్థంగా దేవుని యొక్క సన్నిధిలో స్వస్థ బుద్ధితో ఈ లోక పరమైన దురాశలన్నీ విడిచిపెట్టి దేవుని నువ్వు హత్తుకొని ఉంటే ఖచ్చితంగా ఆయన రాజ్యంలో నువ్వు చేరుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యం ఉందంటారా? ఉందా? అదన్నా ఉందా నాన్న? ఆయన రాజ్యం ఉంది, అది నిశ్చయమైనది. హల్లెలూయా. చెరగని రాజ్యం, ఎవరు చెరిపేయలేని రాజ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యము స్థిరమైంది. ఆ రాజ్యం అంట ఎట్లా ఉందంట? బంగారు వీధులు, వజ్ర వైడూర్యాలతో ఉన్నాయి. అబ్బా, మన రాజు, మన దేవుడు, మన రక్షకుడు, మనకు నీతి సూర్యుడైన దేవుడు మన కోసం అందమైన రాజ్యాన్ని కట్టాడు. హల్లెలూయా. ఆ రాజ్యంలోకి నిన్ను తీసుకుని వెళ్ళాలని ఆశిస్తున్నాడు దేవుడు. ఆ రాజ్యంలోకి వెళ్ళడానికే ఆయన కుమారుని నీ కోసం పంపాడు ఈ భూమి మీదకి. నువ్వేదో బలలో చేయి వేసి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. అది నువ్వు తెలుసుకోవాలా. ఎందుకోసం ఆ రక్తాన్ని స్వీకరిస్తున్నావు? ఎందుకోసం ఆ శరీరాన్ని తీసుకుంటున్నావు? ఆ తీసుకోవడం వలన నువ్వు ఏమి పొందుకుంటున్నావు నువ్వు తెలుసుకోగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యం చేరుకోగలుగుతావు. హల్లెలూయా. నీతిగా ఇప్పటి వరకు లేవేమో, ఒకవేళ స్వస్థ బుద్ధి నీలో లేదేమో, ఒకవేళ ఇప్పటి వరకు భక్తి హీనతలోనే జీవిస్తున్నావేమో, ఒకవేళ ఇహలోకపరమైన దురాశలను విసర్జించకుండానే ఆయన బలలో చేయి వేస్తున్నావేమో, భయంకరమైన శాపం వస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడి దేవుని సన్నిధానంలో నిన్ను శుద్ధీకరించుకున్నట్లయితే, ఎదుగో యోహాను పత్రికల్లో యోహాను భక్తుడు రాస్తున్నాడు, ఆయన సన్నిధిలో ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో ఆయన రక్తం ప్రతి వారి యొక్క పాపాలను కడిగి శుద్ధీకరిస్తుంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? హల్లెలూయా. ఈ రాత్రే దేవుడు నీతో మాట్లాడాడు. నీ హృదయ పరీక్ష ఎంతైనా అవసరం. మన హృదయాలను పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆయన యొక్క రక్త మాంసాల్లో పాలు పంపులు పొందుకుంటున్నావు, కానీ ఆయన ప్రత్యక్షత కావాలని ఎదురు చూస్తున్నావు, కానీ ఆయన రాజ్యం చేరాలని ఆశ నీలో ఉంది, కానీ ఇహలోక సంబంధాలని వదులుకోలేకపోతున్నావేమో, ఇహలోక దురాశలను విడిచిపెట్టలేకపోతున్నావేమో. దేవుని బిడ్డ, అవే నీ హృదయంలో ఉంచుకొని ఎంతకాలం నువ్వు మందిరానికి వచ్చినా నీకు ఉపయోగం ఉండదు. దేవుని రాజ్యం చేరుకోలేవు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడినప్పుడు మోకరిస్తావా? క్షమాపణ కోరుకుంటావా దేవుని సన్నిధానంలో? తండ్రి, ఎంతమంది ఈ రాత్రి ప్రభా వారి హృదయాలు నీ వైపు త్రిప్పుతున్నారో చూడయ్యా. ఒకవేళ ఇప్పటి వరకు తెలిసి తెలియని తలంలో నీ రక్త మాంసాలు పాలు పంపులు పొందుకుంటా ఇహలోకపరమైన ఇచ్చలతో, కోరికలతో, వ్యసనాలతో, దురలవాట్లతో నిండి ఉన్నారేమో ప్రభా. ఇహలోక సంబంధాలను వదిలేకలే స్థితిలో ఉన్నారేమో ప్రభా. దయతో క్షమించు, మన్నించు. ఈ రాత్రి నువ్వు మాట్లాడినప్పుడు ఆ బాంధవ్యాలన్నిటినీ ప్రభు నేను వదులుకుంటున్నానయ్యా. ఇహలోక సంబంధమైన ఆ దురలవాట్లన్నీ తీసివేసుకుంటున్నానయ్యా. నాకు అవేమి వద్దయ్యా. నా జీవితాన్ని అవి పాడు చేస్తాయి. నాకు నువ్వే కావాలి అయ్యా. నువ్వు ఇచ్చే రాజ్యం కావాలి, నీ ప్రత్యక్షత నాకు కావాలి అని ప్రభా. పాపాత్మురాళ్ళ వలె నీ వైపు ఎంతమంది తిరిగారో ప్రభా. యేసయ్యా, తప్పిపోయిన కుమారుడు వలె ఎంతమంది నీ వైపు తిరిగారో ప్రభా. ఈ రాత్రి నీ బిడ్డలను దర్శించయ్యా, నీ బిడ్డలను తాకయ్యా. స్వస్థ బుద్ధితోను, నీతియుతంగాను, భక్తి పరులమై నీకోసం బ్రతకాలనుకుంటున్నాం ప్రభువా. మాకు సహాయం చేయ పరిశుద్ధాత్మడా. ఏ మాలిన్యం మా కంటని యొద్దయ్యా ప్రభువా. నీ కాపుదల మాకు అనుగ్రహించయ్యా. మా భక్తిని పాడు చేయాలని, మా నీతిని పాడు చేయాలని అయ్యా, మా బుద్ధిని పాడు చేయాలని అపవాదినైనా ఎంతగానో ప్రభు తిరుగుతుండగా వాడి క్రియలన్నీ లయపరచయ్యా.
అయ్యా నీ కొరకు మేము బ్రతకాలనుకుంటుండగా, నీ రాజ్యంలో మేము ప్రవేశించాలని ఆశిస్తూ ఉండగా అట్టి కృప మాకు దయచేయండి అయ్యా. ఆ దొంగ అడిగాడు కదయ్యా శిలువలో, అయ్యా ఇహలోకంలో నేను ఇప్పటి వరకు దురాశల చేత నింపబడి ఉన్నాను, నాకు ఇది వద్దయ్యా, నాకు అవసరం లేదయ్యా, ఇదిగో నాకు నీ రాజ్యం కావాలి తండ్రి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా ప్రభు అని అంటే, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నావు కదయ్యా. ఈ రాత్రి మేము కూడా అడుగుతున్నాం, మా అయ్యా ఇహలోకపరమైనవి ఏవి మాకు వద్దయ్యా, నీ రాజ్యం మాకు కావాలి, నువ్వే మాకు కావాలి. అట్టి కృప దీవెన మాకు దయచేయ్యా. ఎంతమంది ఈ రాత్రి ప్రభువా అయ్యా నీకోసం బ్రతుకుతాం, నీకోసం జీవిస్తాం, పరిశుద్ధంగా బ్రతుకుతామయ్యా, నీ రాజ్యం మాకు కావాలని ఎంతమంది అడిగారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ రాజ్యంలో నీతో యుగయుగాలు జీవించే కృపా భాగ్యము మాకు ధన్యత మాకందరికీ అనుగ్రహించి మహిమ పొందుకొనమని ఈ రాత్రి విత్తబడిన వర్తమానం ప్రతి హృదయం ఫలభరితంగా మార్చి మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనతో కూడా ఉండి నడుపునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.